ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఎన్టీపీసీ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. అలానే ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్లకి అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇది ఎన్టీపీసీ అఫీషియల్ వెబ్సైట్ కెరీర్స్ది. అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే మనకి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద వీళ్ళు మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. అలానే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ కానీ దాంట్లోని 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా 3 years కాంట్రాక్ట్ బేస్ మీద వీళ్ళు తీసుకుంటారు. అలానే మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా 2 years కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. 30 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనం పే స్కేల్ చూసుకుంటే వీళ్ళు మనకి ఫిక్స్డ్ మంత్లీ వచ్చేటప్పటికి మనకి 55,000 అనేది వీళ్ళు మనకి పే చేస్తున్నారు. అలానే అలవెన్సెస్ కూడా వీళ్ళు పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అన్రిజర్వ్డ్కి 98, ఈడబ్ల్యూఎస్కి 22, ఓబీసీకి 40, ఎస్సీ 39, ఎస్టీ వాళ్ళకి 24 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఫర్ ఇండియన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే వచ్చిన అప్లికేషన్స్ బట్టి వీళ్ళు ఎక్కువ వస్తే మాత్రం వీళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత షార్ట్ లిస్టింగ్ చేసి సెలక్షన్ టెస్ట్ పెడతారు. తర్వాత ఇంటర్వ్యూ కూడా వీళ్ళు కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అనేది వీళ్ళు తీసుకుంటారు అనేసి వీళ్ళు దీంట్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలానే కెరీర్స్ తోటి మీకు వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి ఫీజు పే చేయక్కర్ ఫ్రెండ్స్. ఫీమేల్స్ ఏ కేటగిరీ అనేది ఎలాంటి ఫీ పే చేయక్కర్లేదు. ఓన్లీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీ అనేది ఫీ పే చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే February 8th ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి February 8th వచ్చేసి లాస్ట్ డేట్. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా, అక్కడ అప్లై అని ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్స్ అని వస్తే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్ నేము అండ్ కేటగిరీ, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, ఆక్యుపేషను, మదర్స్ నేము, మదర్స్ ఆక్యుపేషను, కరెంట్ అడ్రస్, ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా ఏంటి అనేసి ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మ్యారీడ్ అనేసి అడుగుతారు. ఇక్కడ ఉంటుంది సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. ఒకవేళ మ్యారేజ్ అయితే మ్యారేజ్ డేటు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.